ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గ్రామ సర్పంచ్లు, వార్డు మెంబర్లు అందరూ బీసీ సోదరులు గెలిచిండ్రు కాబట్టి వాళ్లకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాము మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా. బీసీ పొలిటికల్ ఫ్రంట్లో 2 సంవత్సరాల నుంచి నిరంతరము బహుజన రాజ్యము ఏర్పడే దిశగా మా సోదరులందరూ కూడా ముక్త కంఠంతోనే రాష్ట్రం నలుమూలలా తిరిగి బీసీల రాజ్యం ఏర్పడాలని ప్రతినబూని పనిచేస్తున్న పెద్దలు వైస్ చైర్మన్ గారు దుర్గయ్య గౌడ్ గారు మరియు కన్వీనర్లు సోదరులు ఐలి వెంకన్న, ఎలికంటి విజయ్ కుమార్ గౌడ్, బైరు శేఖర్, మా నాగేష్ ముదిరాజన్న, గంగాపుత్ర సంఘం నాయకులు సురేష్ ఆనంద్ గారు మరియు బీసీ సంఘము ముఖ్య నాయకులు మల్లేష్ మాధవ్ గారు, మా హైదరాబాద్ బీసీ పొలిటికల్ ఫ్రంట్ అధ్యక్షులు దామోదర్ గౌడ్ గారు, బీసీ సంఘం నాయకులు సురేష్ గౌడ్ గారు, మా బీసీ జన సైన్యం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మా నాగేష్ అన్న, అంబాల నారాయణ కన్వీనరు, మరియు ఇంకా వేదిక మీద ఉన్న బీసీ సోదరులందరూ, మా కన్వీనర్లైన బైరు శేఖర్ గారు, ఇంకా మా ముఖ్య నాయకులు ఈరోజు అందరూ దేశం మల్లేష్ అన్న, మహేష్ అన్న, ఇంకా ఫ్రంట్లో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా వేదికపై ఉన్నారు. ఈరోజు మా బీసీలకు 51% గెలవడం అంటే, ఎందుకంటే మాకు 3 పార్టీల వారు మమ్మలను కూడబలుక్కొని 17%కే పరిమితం చేద్దామని చూసిరు. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్లో మా బీసీ ముఖ్యమంత్రి అయిన సిద్దిరామయ్య గారితో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మాకేం చేసిరంటే బిల్లులు పాస్ చేసి, ఒక బిల్లేమో గవర్నర్ గారి దగ్గర, ఒక బిల్లేమో రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంచి మాకు ఎక్కడ దాకా తీసుకెళ్లిరంటే 9 జీవో ఇచ్చి కోర్టులలోనే పెండింగ్ పెట్టి మమ్మలను ఎంత వివక్ష చూసి కులగణన తప్పుల తడకగా చేసి 56% అని నిర్ధారణ చేసి ఏ కులం ఎంతుందో అని చెప్పకుండా డొమైన్లో పెట్టకుండా మమ్మలను నానా విధాల మీరు బీసీలను 80 ఏళ్ల సంధి వాడుకొని వదిలేస్తురుగా అదే విధంగా వదిలేయాలని 3 పార్టీలు చూసినాయి. కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చినాక 2 సంవత్సరాలు కాలయాపన చేసి ఎక్కడా కూడా 2 పార్లమెంటు సమావేశాలు జరిగితే రాహుల్ గాంధీ ఏమన్నాడు భారత్ జోడో యాత్రలో, జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అని వాగ్దానం చేసిండు. కానీ ఇంతమంది 235 మంది ఎంపీలున్నా కూడా ఎక్కడ మా బీసీల గొంతుక పార్లమెంట్లో వినిపించలేదు. తమిళనాడులో ఏ విధంగా అయితే 69% రిజర్వేషన్ సాధించిన తల్లి జయలలిత గారు ఎట్లా చేసిరో ఆ ప్రయత్నము మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎక్కడ చేయలేదు. మాకు నిరాశనే మిగిలిచ్చిండు, జీవోలకే పరిమితం చేసిండు, మమ్మలను హవహేళన చేసిరు బీసీలను. మేమెంత పోరాటం చేసినా కూడా జిల్లాలలో మీటింగులు పెట్టినాము, అన్ని విధాల రోడ్ల మీద ధర్నాలు చేసినాము, అంబేద్కర్ గారి సాక్షిగా చేసినాము. ఎందుకంటే ఆర్టికల్ 3 ఇచ్చి మాకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే దిశగా ఆ మహనీయుడు మాకు ఈ రాష్ట్రాన్ని ఇస్తే, మాకు రాష్ట్రాన్ని ఇచ్చిన దాంట్లో 80 సంవత్సరాల నుంచి రాజ్యాధికారంలో వార్డు మెంబర్లు సర్పంచ్లు కూడా కానీయకుండా
ఈ మూడు పార్టీల వారు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. బీజేపీ ఏమో అసలు బిల్లులు పెండింగ్ పెట్టి ఇంకా నిరాశపరిచి ఇక్కడ మేము ఇంత పర్సెంట్ బీసీలము సామాజికంగా అన్ని విధాల చైతన్యం పొందిన వాళ్ళముంటే ఇక్కడ తెచ్చి అగ్రవర్ణాలనే అధ్యక్షతన పెట్టడము అది పెద్ద తప్పు. 8 మంది ఎంపీలను ఇస్తే మాకు ఎక్కడ గాని జనగణనలో కులగణన జరుగుతాని ఏమనంటే 2027కు ఈ విధంగా మమ్మలను మూడు పార్టీల వారు వివక్షకు గురి చేసిరు. 10 సంవత్సరాలున్న ఫామ్ హౌస్ మాజీ ముఖ్యమంత్రి ఈ రోజు రంగప్రవేశం హైదరాబాద్కు చేసిండు. కానీ చేసి ఊకుంటే కాదు, పెద్దన్న పాత్ర వహించి 2.5 కోట్ల మంది బీసీల పక్షాన మీరు పోరాటం చేయాలి. చేసి మేము ఎంతున్నామో అంత ఇచ్చే దిశగా ప్రయత్నం చేయి. ఎందుకంటే మీరున్న అధికారంలో మీరెప్పుడు బీసీలను ఆదరించలేదు. మీరెంతసేపు పటేన్లనే పరిమితం చేసినావు. నీ ప్రగతి భవన్లో వాళ్ళనే పెట్టుకున్నావు, అధికారంలో వాళ్ళనే పెట్టుకున్నావు, ఎమ్మెల్యేలు వాళ్ళనే చేసినావు, ఎంపీలను కూడా వాళ్ళనే చేసినావు. మాకు కనీసము ఎక్కడ ఆపేసినావు? 23% కాడనే ఆపేసినావు. మేము ఇంతమంది ఉంటే మమ్మలను ఏ విధంగా ట్రీట్ చేసినావు? అధికారంలో ఎక్కడ రానియలే. ఏమనంటే గొర్రెలు బర్రెలు వాటికే పరిమితం చేసినావు. నీకు అధికారం ఎందుకు దూరం అయింది? నువ్వు బీసీలను అనగారిన వర్గాలను బహుజనులను నువ్వు ఏ రోజు కూడా లెక్క పెట్టలే. ప్రగతి భవన్ రానియలే. గద్దారన్నను ప్రగతి భవన్ లో ప్రవేశం చేయడానికి 3 గంటలు బయట నిలబెట్టి ఈ విధంగా అవమానపరిచినావు. ఎంతో మందిని ఇదే విధంగా చేసినావు కాబట్టి నీ అధికారం పోయింది. ఇప్పుడు నువ్వు 10 లక్షల కోట్లు సంపాదించి పెడితే నీ పిల్లలు రోడ్ల మీద పడి కొట్లాడుతుర్రు. ఇప్పుడన్నా బహుజనుల పక్షాన నిలబడి పోరాటం చేస్తే తెలంగాణ గాంధీగా మిగిలిపోతావు, లేకపోతే చరిత్రహీనుని అవుతావు. బీజేపీ పార్టీ అదే, కాంగ్రెస్ పార్టీ అదే. మేము ఇంతమంది ఉన్నాము, 80 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాము. నీ తెలంగాణ ఏర్పడడానికి నీకు అన్ని విధాల బీసీలందరూ నీకు మద్దతుగా నిలిచిర్రు. అన్ని కార్యక్రమాలల్లా మీరు మహబూబ్ నగర్ వచ్చి నిలబడితే అక్కడ కూడా నీకు ప్రత్యక్షంగా ఎక్కడ అమ్ముడు పోకుండా ఎంతో మందితోని పోరాటం చేసి నీకు అండగా నిలబడి గెలిపించినాం. ఇంత చేస్తే కూడా నువ్వు బహుజనులను ఎప్పుడూ అధికారం దిశగా రానియలేదు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం ఏర్పడే దిశగా తొలిమెట్టు పడింది. ఎందుకంటే మేము బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇంకా చాలా మాతోని కలిసి రావాల్సిన సమయం ఏర్పడ్డది. అదే ఎస్సీ సోదరులు మాత్రము వాళ్ళు మా కోటేసిర్రు, మేము వాళ్ళ కోటేసినాము కాబట్టి ఈ విధంగా గెలిచినాము. ముందు ముందు జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంసీహెచ్ లో ఎలక్షన్ జరిగినా కూడా మేము ఇదే విధంగా కలిసి ఉంటాం. ఎందుకంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మాకు ఓటు హక్కు వచ్చింది. ఈ విధంగా అగ్రవర్ణాలతోని పోటీ చేసే అధికారము మాకొక్క ఓటు హక్కు ద్వారా ఇచ్చిండ్రు కాబట్టి ఆ మహనీయుని మేము ఎప్పుడైనా మేము పొగుడుతాము, వాళ్ళతోని కలిసి ఉంటాము. ఈ రోజు ఎస్సీలు చైతన్యమై మాకు బీసీలే శ్రీరామ రక్ష అని మా తోటి సొంత అన్నదమ్ముల లెక్క కలిసిపోయే దిశగా ఓటింగ్ జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. ఇంతకు మొదలు అగ్రవర్ణాలతో ఉంటుండే వాళ్ళు మనను ఎలక్షన్ రాగానే వాడుకొని ఎన్నో విధాలా వాడుకొని వదిలేసిన కులాలు వాళ్ళు. ఎవరు? రెడ్లైనా, వెలమలైనా, కమ్మలైనా. కమ్మలలో ఎన్టీ రామారావు అంటే కనిపించే దేవుడు ఆయన. ఆయన ఒక్కడు కూడు గూడు గుడ్డ అని మా బీసీలను ఆదరించిండు. ఆర్థికంగా, రాజకీయంగా పైకి తెచ్చిన నాయకుడు. అట్లా ఇప్పుడు నీకు పేరు నిలబడాలే, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పేరు నిలబడాలే కేసీఆర్ కంటే ఈ రోజు హైదరాబాద్ లో నీకు ప్రవేశము మా బీసీల దిక్కెళ్ళి వచ్చినావు కదా, బీసీల దిక్కెళ్ళి నువ్వు మళ్ళా రోడ్లెక్కి పోరాటం చేస్తేనే
నీకు ఏమన్నా రాజకీయంగా నీకు మంచి పరిణామం జరుగుతుంది. అది చేయకుండా నువ్వు మళ్ళా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే మిమ్మలను ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి బీసీలు తరిమి కొడతారని మా పొలిటికల్ ఫ్రంట్ ద్వారా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే 10 ఏళ్లలో మొత్తం అగ్రవర్ణాలను రెడ్లకే పరిమితం చేసినావు. రాజకీయం అంతా రాజకీయాన్ని కాస్ట్లీగా మీరైతే బీసీలు పనికిరారు అని మీరు అదే విధంగా మెయింటైన్ చేసారు 3 పార్టీలు. ఈ రోజు మేము చైతన్యమై 51% గెలుచుకున్నాము. అది జనరల్ సీట్లలో అత్యధిక మెజార్టీతోని మా బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు, జనరల్లో కూడా మన ఎస్సీ మహిళ గెలిచిందంటే మేము రాజకీయంగా ఎంత చైతన్యమైనమో మీ రాజకీయ పార్టీలు 3 కూడా గుర్తెరగాలి. ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో మీ 42% అనేది ఆ నినాదం కనుమరుగైపోయింది. ఇప్పుడు మేమెంతో మాకంత రాజ్యాధికారంలో వాటా ఇవ్వాలి అన్ని కులాలకు. మొదట కులగణన జరిగింది కదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. మొదలు ఏ కులం ఎంతుందో బయట పెట్టాలి. ఎందుకంటే ముందు ఈ కులాల పంచాయతీలు పెట్టాలని కూడా మీ అగ్రవర్ణాలలో ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే 80 సంవత్సరాల నుంచి ఇవే కొట్లాటలు పెట్టి మేము మెజార్టీ సభ్యులం ఉన్నా కూడా మమ్మల్ని ఎక్కడ రాజకీయ అధికారం రానియలేదు. ఈడబ్ల్యూఎస్ అందులో మహిళలకు 33%. మా బీసీల వాటా కూడా మొదలే తేల్చాలి. ఎందుకంటే ఎంసీహెచ్ లో అయినా ఈ ఎంపీటీసీ జడ్పీటీసీలో అయినా మొదలు తెలిస్తే ఏ పార్టీలు అయినా మాకు అప్పుడు మేము ఈ పార్టీల మీద కొంచెం నమ్మకం పెరుగుతుంది. ఎందుకంటే మీరు ఎంజాయ్ చేసుకుంటా భూమి మీ చేతుల అధికారం మీ చేతుల అడ్వకేట్లలో మీరే. మొన్న చూడు ఇంత జరుగుతుంటే కూడా హైకోర్టుల మీరే, కింది కోర్టుల మీరే, ఏ చైర్మన్ పదవులైనా అంతా అగ్రవర్ణాలే. మేమేమి చూసుకుంటూ ఉండాలనా, మీకు ఓటు వేసుకుంటూ ఉండాలనా 80 సంవత్సరాల నుంచి. అందుకే ఈ రోజు ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు మాకేమన్నారు, ఎంపీ ఎలక్షన్లైనా ఎమ్మెల్యే ఎలక్షన్లైనా మీరు డబ్బు పెట్టలేరు అని మమ్మల్ని వాడుకొని వదిలేసిరు. ఇప్పుడు ఏ డబ్బు ఏది లేకుండా మీరేమేం చేసిర్రు. ఇప్పుడు మొన్న కూడా సర్పంచ్లకు కోట్లాది రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి వేలం పాటల లెక్క వాడుకున్నారు. మీరు వేలం పాటలు పెట్టినా 18%కే పరిమితం చేసినాము. ఎందుకంటే మేము బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చిరంజీవులు సార్ అయినా మేమంతా కూడా ఇజ్జత్ హుకుమత్ అని మా జాతులనంతా కూడా చైతన్యపరిచినాము. సామాజిక న్యాయం దిశగా పోరాటం చేసినాము. మా ఓటు మేమే వేసుకున్నాము. అందుకే మేము ముందు కూడా బహుజన రాజ్యం ఏర్పడే దిశగా మేము గట్టిగా ప్రయత్నం చేస్తాము. తెలంగాణ రాష్ట్రంలో మేము సంక్రాంతి తర్వాత బస్సు యాత్ర పెడతాము. పెట్టి మా వాళ్ళనంతా చైతన్యం చేస్తాము. 2.5 కోట్ల బీసీ సమాజాన్ని ఏకం చేస్తాము. స్వతంత్రంగా బీసీ ఉద్యమాన్ని నిర్పిస్తాము. ఏ పార్టీలతో మేము సంబంధం పెట్టుకోము కూడా. ఎందుకంటే 3 పార్టీలు అగ్రవర్ణాల పార్టీలే. వాళ్ళు మాకెందుకు సాయం చేస్తారు? 80 ఏళ్ళు ఎట్లా వాడుకొని వదిలేసిరో ఆ విధంగానే వదులుకుంటారు. కాబట్టి మేము చైతన్యమైనము. మా సత్తా ఏందో బీసీ పొలిటికల్ ఫ్రంట్ల 30 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమంలో పనిచేసిన నాయకులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసి తెలంగాణ రాష్ట్రము నలుమూలల తిరిగి మాకు 3 సంవత్సరాల లోపే మా బహుజనులందరినీ ఐకమత్యం చేసి మేము రాజ్యాధికారం సంపాదించే దిశగా గట్టిగా ప్రయత్నం చేస్తాము. ఈ వేదిక ద్వారా చెప్తున్నాము. ఇంకా కొన్ని సంఘాలేమో 43 సంవత్సరాల నుంచి పనిచేసిన పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు బీజేపీ పార్టీలో ఉండి ప్రధానమంత్రి మోడీ పక్క కూర్చొని కూడా ఏమంటాడు ఆయన, 9 జీవో ఇస్తే సరిపోతుందని. అయ్యా 9 షెడ్యూల్లో చేయాలి, చట్ట ప్రకారం అయితేనే తమిళనాడు అయితేనే మన రిజర్వేషన్ వస్తుంది అన్నా అని మేము ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఆయన ముఖ్యమంత్రితోని జత కలిసి
పార్టీ ఏమో బీజేపీ. 43 ఏళ్ళ పెద్ద ఆయన సంఘం నడుపుతాడు. ఆయన జీవో ఇయ్యమంటాడు. జీవో ఇచ్చి వాళ్ళు చేతులు దులుపుకుర్రు. ఎట్లయినా బీసీలను అంచాలనే ప్రయత్నం. ఇంకొక సంఘము, ఆయన కూడా 25 ఏళ్ళ నాయకుడు, మా సోదరుడే. అయ్యా వద్దురా నాయన, 78 ఏళ్ల సంది ఈ కాంగ్రెస్ మనను వాడుకొని అనగదొక్కి అచ్చేసిందని హితబోధ చేసినాం. ఆయన వద్దంటే ఆ చేయి గుర్తు కింద పోయి మీడియా ద్వారా వాళ్లకు మద్దతు తెలుపుతాడు, పాలాభిషేకాలు చేస్తాడు, పూలాభిషేకాలు చేస్తాడు. వద్దన్నా ఇటువంటి పరిస్థితి మనకు వస్తుంది. వాళ్ళు ఎందుకంటే రక్తం దాగనికి మరిగినరు వాళ్ళు, అగ్రవర్ణాల వారు. వాళ్ళు మనని ఏ విధంగా మోసం చేస్తారని ఎన్నిసార్లు చెప్పినాం. ఈయనందుకే ఈ బీసీ పొలిటికల్ ఫ్రంట్ అనేది ఏర్పడ్డది. అట్లా ఇంకా కొన్ని సంఘాలు వచ్చినాయి. ఆ సంఘం ఏంది, ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ తిరుగుతారో, ఏ పదవి ఇస్తారో ఏమిస్తారో అని వాళ్ళు అదే కళతోనే తిరుగుతుంటారు. అరే, బహుజన రాజ్యం ఏర్పడే దిశగా ప్రయత్నం చేయాలే గాని ఏమైనా వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగితే మనకిస్తారా? మనం నమ్ముతారా? అటువంటి ప్రయత్నం చేయకుండా ఈ రాష్ట్రంలో మేమందరము అందరినీ చైతన్యవంతం చేస్తాము. సామాజిక న్యాయం దిశగా, బహుజన రాజ్యం ఏర్పడే దిశగా మేమంతా ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ఇందులో అందరు బహుజనులు, సర్దార్ సర్వాయి పాపన్న, పండుగ సాయన్న, మళ్ళా కృష్ణస్వామి, మళ్ళా చాకలి ఐలమ్మ, కొండ లక్ష్మణ్ బాపూజీ, వాళ్ళందరి వారసులము కలిసిమెలిసి ఉన్నాం. కాబట్టి మేము ఎప్పుడైనా కూడా అదే విధంగా బహుజనుల రాజ్యం గురించే కృషి చేస్తాము, ప్రయత్నం చేస్తాము. మీ ద్వారా ఈ మెసేజ్ మా సర్పంచులందరికీ, గెలిచిన వాళ్లకు ముందు సన్మానం చేస్తాము, వాళ్ళందరినీ ఆదరిస్తాము. మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా మేము తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మా అందరు సీనియర్ నాయకులకు, నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు కూడా నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నా. మీ ద్వారా తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తున్నా, మేము 3 పార్టీలను ఎప్పుడు నమ్మము, ఎవరి చెంత చేరమని మీ ముందు మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం.